మామ మన జరిగిన ఆప్షన్ లో పర్ఫెక్ట్ బిజినెస్ మైండెడ్ పర్సన్ అనిపించింది ఈ గుండొగ్గులే మామ. అసలు ఏమైనా బ్రెయినా మామ తనది. తన బెస్ట్ ప్లేస్ ని కొంటూ పక్కన టీం వాళ్ళ పోస్ట్ కి బొక్క పెట్టాడు. ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ కోసం ఎలా థింక్ చేస్తాడో క్లియర్ గా ఈ గుండొగ్గులు చూసి తెలిసింది. ప్రతి ఆక్షన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దాని. ఈసారి ఆక్షన్ మాత్రం అధికమైన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. మాట్లాడుకుందాం, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఈ గుండొగ్గులు ఎవరు, ఆక్షన్ లో తను చేసిన జిమ్మిక్లు ఏంటో కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఈ గుండొగ్గుల పేరు కిరణ్ కుమార్ గ్రంథి. జిఎంఆర్ గ్రూప్స్ ఆఫ్ ఫౌండర్ అయిన గ్రంథి మల్లికార్జున గారి కొడుకు. మల్లికార్జున గారు ఆంధ్రాకి చెందిన వాళ్ళు మామ. దట్ మీన్స్ ఈ గుండొగ్గులు కూడా తెలుగుడే మామ. ఢిల్లీ క్యాపిటల్స్ జిఎంఆర్ గ్రూప్స్ కి జేడబ్ల్యూఎస్ గ్రూప్స్ కి 50-50 షేర్ ఉంది. అలా తన ఢిల్లీ క్యాపిటల్స్ కి కో ఓనర్ అండ్ చైర్మన్ కూడా అయ్యాడు. అందుకే ప్రతి అక్షరం మనకు కనిపిస్తాడు. తన మాస్టర్ మైండ్ తో పక్క టీమ్స్ కి వాళ్ళ ఓనర్స్ కి బొక్క పెడుతున్నాడు. సో ఇది మా గుండొగ్గుల గురించి ఇంట్రో. ఇంకా తన ఆక్షన్ చేసిన జిమ్మికుల గురించి మాట్లాడుకుందామా. తను వేసిన ఫస్ట్ మూవ్ పంజాబర్స్ కి పెద్ద బొక్క పెట్టడం. దానికి తను వాడుకున్న ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. అయ్యర్ కోసం పోటీ పడింది పంజాబ్, కేకేఆర్ అండ్ డీసీ. అయ్యర్ కి 10 కోట్లకు మించి మేము పెట్టమని కేకేఆర్ టీం ఫిక్స్డ్ మైండ్ సెట్ తో ఉంది. పంజాబ్ టీం కి కెప్టెన్ కావాలి. ఎంత ఖర్చైనా పర్లేదు అయ్యర్ని కొందామని మైండ్ సెట్ తో ఉన్నారు. దాన్నే గుండొగ్గులు బాగా యూస్ చేసుకుని కేకేఆర్ టీం బిడ్డింగ్ లో అరౌండ్ 10 కోట్ల దగ్గర ఆగిపోయినప్పుడు పంజాబ్ టీం ని గెలికి మరి అయ్యర్ని 26.75 కోట్లకు కొనేలా చేశాడు. అసలు 20 కోట్లు ఎక్కువ అనే ప్లేయర్ కి దగ్గర నుండి మరి 26.75 కోట్లు ఇప్పించాడు. 110 కోట్లతో వచ్చిన పంజాబ్ కి అయ్యర్ని కొన్నాక 84 కోట్లకు పడిపోయింది. 12 కోట్లకి రిటర్న్ చేసుకున్న ఆప్షన్ ఉన్న హర్షదీప్ సింగ్ ని ఆప్షన్ లోకి పంపి మరి 18 కోట్లకు కొని ఇంకా పెద్ద బొక్క పెట్టుకుంది పంజాబ్ టీం. అక్కడ 66 కోట్లకు వచ్చేశారు. జస్ట్ ఎదురికి 44 కోట్లు ఖర్చు పెట్టి బోర్లా పడ్డారు. గుండొగ్గులు పంజాబ్ టీం కి సక్సెస్ఫుల్ గా పెద్ద బొక్క పెట్టాక తన నెక్స్ట్ టార్గెట్ ఎల్ఎస్జీ మామ. లిటరల్లీ ఎల్ఎస్జీ వాళ్ళని కొండరే పప్పలను చేశాడు. ఇక్కడ ఎల్ఎస్జీ చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఎల్ఎస్సీ వాళ్ళు పంతుని కొందామని ఫిక్స్ అయ్యారు. అయిన వాళ్ళు సైలెంట్ గా ఉండాలి, కానీ మీడియా ముందుకు వచ్చి మేము పంతు కోసం సపరేట్ గా 27 కోట్లు పక్కన పెట్టి ఉంచామని ఓపెన్ గా చెప్పారు. అది గుండొగ్గులు కంట్లో పడి ఉంటుంది. వీళ్ళు పంతు కోసం ఎంతైనా ఖర్చు చేశారని మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు. అందుకే పంత్ 20.75 కోట్ల దగ్గర ఉన్నప్పుడు ఆర్టీఎం యూస్ చేస్తారంటే వాళ్ళకి అవసరం లేకపోయినా ఆర్టీఎం యూస్ చేస్తామని చెప్పారు. నిజంగా ఢిల్లీ టీం పంత్కి 20 కోట్లు పెట్టాలనుకుంటే వాళ్ళు రిటర్న్ చేసుకునే వాళ్ళే, కానీ వాళ్ళ ఆప్షన్ వదిలేరు కదా. దట్ మీన్స్ వాళ్ళు పంత్ని వదిలేదామని మెంటల్ గా డిసైడ్ అయ్యారు. ఆర్టీఎం అడిగినప్పుడు ఎల్ఎస్సీ ఓనర్ ఆవేశానికి 27 కోట్లు అన్నాడు. డీసీ సరే అంది. ఇన్ కేసు ఎల్ఎస్సీ వాళ్ళు 22 కోట్లు అన్నా సరే డీసీ ఇచ్చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఆవేశాలు 27 కోట్లని దాదాపు 6 కోట్లు బొక్క పెట్టుకున్నారు. ఈ క్రెడిట్ కూడా గుండొగ్గులది. ఆర్టీఎం యూస్ చేసి మరి పర్స్ కి పెద్ద బొక్క పెట్టాడు. పక్కనోడు పర్స్ కి బొక్క పెడితేనే మంచి ప్లేస్ ని తన టీంలోకి లాక్కున్నాడు మామ. అసలు స్టార్టింగ్ లో కేఎల్ రాహుల్ కోసం తను బిడ్డింగ్ చేయలేదు. 10 కోట్లకు టచ్ అయ్యాక ఆర్సీబీ అండ్ కేకేఆర్ రాహుల్ కోసం కొట్టుకున్నారు. 10 కోట్లు టచ్ అయ్యాక ఇద్దరు స్లో అవడం గమనించి అప్పుడు డీసీ బిడ్ వేయడం స్టార్ట్ చేసింది. లాస్ట్ లో సిఎస్కే తో పోటీ పడి కేఎల్ రాహుల్ 14 కోట్లకి తన టీంలోకి తెచ్చుకుంది. కేఎల్ రాహుల్ రాకతో టీం కి కెప్టెన్ సెట్. వీళ్ళ మెయిన్ స్పాట్ ఫిల్ అయిపోయింది. మొత్తం ఆక్షన్ జరిగే కొద్దీ గుండొగ్గులకు ఒకటి కన్ఫర్మ్ అయింది. ఆర్సీబీ టీం ఏ ప్లేయర్ కి 10 నుంచి 12 కోట్లకు మించి వెళ్ళట్లేదని అర్థమైంది. ఈ లాజిక్ తోనే నటరాజన్ కోసం ఆర్సీబీతో పోటీ పడి 10.75 కోట్ల దగ్గర కొనేశాడు. స్టార్క్ ను 11.75 కోట్లకు కొనేశాడు. వీళ్ళిద్దరూ అంత తక్కువగా వెళ్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఒక సైడ్ పంజాబ్ టీం 44 కోట్లు పెట్టి వాళ్ళ టీం కి కెప్టెన్ అని ఒక ఫాస్ట్ బౌలర్ ని కొంటే, గుండొగ్గులు మాత్రం 36.5 కోట్లు పెట్టి ఒక టీం కి ఒక కెప్టెన్ కొన్నాడు, ఒక ఫాస్ట్ బౌలర్ ని, ఇంకో యార్కర్ స్పెషలిస్ట్ ని కొన్నాడు. బడ్జెట్ లో షాపింగ్ అంటే ఇదే మరి. హ్యారీ బ్రూక్ కోసం ఫస్ట్ నుంచి సిఎస్కే అండ్ పంజాబ్ పోటీ పడుతున్నాయి. పంజాబ్ టీం 6 కోట్లకు రెడీ అయిపోయింది. జస్ట్ బిఫోర్ హ్యామర్ కొట్టే ముందు గుండొగ్గులు 6.25 కోట్లకు కొనేశాడు. అప్పటి వరకు అసలు బిడ్ వేయని మనిషి కూడా జస్ట్ 20 లక్షల డిఫరెన్స్ తో పంజాబ్ నోటి దాకా వెళ్లేదని లాగేసుకున్నాడు. తనకు తెలుసు పంజాబ్ టీం 6 కోట్లకు మించి వేలం వేస్తే కమింగ్ ప్లేస్ ని కొనలేరని. అందుకే జస్ట్ 20 లక్షలు పెంచి మిడిల్ ఆర్డర్ హిట్టింగ్ ని కొనేశాడు. పంజాబ్ షాక్స్, గుండొగ్గులు రాక్స్. అక్కడ జస్ట్ నేమ్డ్ ప్లేస్ నే కాదు, మనోడి ఫ్యూచర్ స్టార్స్ మీద ఇన్వెస్ట్ చేశాడు. అశుతోష్ శర్మ పంజాబ్ సైడ్ లాస్ట్ ఇయర్ బ్రామ్ పాడించాడు. ఆర్సీబీ వాళ్ళు పోటీ పడి మరి వదిలిపడి దెబ్బారు డబ్బులున్నా సరే. ఈ విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ బండబూతు తిట్టామా నేను. ఫైనల్ గా డీసీ వాళ్ళు జస్ట్ 3.8 కోట్లకే కొనేసింది. అరౌండ్ 5 కోట్లు పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ తను. జేక్ ఫ్రేజర్ వదిలేసిన బాధపడ్డాం, కానీ ఆప్షన్ లో ఆర్టీఎం యూస్ చేస్తే 9 కోట్లకే కొనేసింది. అసలు మాస్టర్స్ చెప్పి తెలుసా, జేక్ ఫ్రేజర్ ఆస్ట్రేలియాకి ఇంకో వార్నర్ అవుతాడని ఆస్ట్రేలియా టీం నమ్ముతోంది. అలాంటి తనని టీంలో ఉంచుకోవడం ఇంకో మాస్టర్ స్ట్రోక్. ఇన్ కేస్ తనకి ఏమైనా అయితే ఫాఫ్ డూప్లెసెస్ ని 2 కోట్లకే కొనిపెట్టుకున్నాడు. ఫాఫ్ 2 కోట్లు అంటే బెస్ట్ బై మామ. తన ఫామ్ లో ఉన్నాడు, ఇప్పుడు ఏదో ఒక రకంగా యూజ్ అవుతాడు. అలా తను ఒక స్ట్రాంగ్ టీం ని ప్రిపేర్ చేశాడు. పక్క టీమ్స్ ని మబ్బి పెట్టి హై ఎమోషనల్ ప్లేయర్ ని కొనేలా చేశాడు. ఆ ఆక్షన్ మొత్తం ఒక రియల్ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా థింక్ చేస్తారో క్లియర్ గా చూపించాడు మామ. ఇంతకీ గుండొగ్గుల వల్ల మీ ఫేవరెట్ టీం కి అయినా బొక్కబడి ఉంటే లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ మామ. సో దట్స్ ద వీడియో గైస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.